వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి కర్ణాటక ధర్మస్థలిలో ఏమైంది, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం అంతా కూడా భయాందోళనకు గురై కూడా అక్కడ కల్లోలంగా వాళ్ళు భయభ్రాంతులకు గురైపోయి ఒక సునామీయే సృష్టించిన విధంగా కూడా అక్కడ జరుగుతూ ఉంది. కర్ణాటక కనుమరుగైపోతుందా అనే రీతిలో కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడ ప్రజలు. అంతేకాదు, మరి కర్ణాటకలో జరిగిన ఈ విషయము, ధర్మస్థలిలో జరిగిన ఈ విషయము ఎక్కడ కూడా ఇండియా లెవెల్లో, మన భారతదేశం లెవెల్లో ప్రతి రాష్ట్రంలో కూడా వెన్ను నుంచి వణుకు పుట్టేలాగా ఉంది ఈ వార్త వింటూ ఉంటే. అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకింత భయానకంగా ఉంది? ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసి గిలగిలలాడిపోతూ కూడా నిజంగా వణుకు వచ్చేస్తుంది వెన్ను నుంచి అంటే నమ్మాలి. ఎందుకు వస్తుంది, ఏం జరిగింది అనే విషయాల్లోకి వెళ్తే కూడా మరి కర్ణాటకలో ధర్మస్థలికి సంబంధించిన, ధర్మస్థలి అంటే ఎంతో గొప్పది, అది గొప్ప క్షేత్రం కొలువై ఉన్న మంజునాథుని క్షేత్రం ఉంది అక్కడ. ఆ మంజునాథుని క్షేత్రం ఉన్నప్పటికీ కూడా ఇంత ఘోరమా? అసలు నిజంగా వింటుంటే గుండె తరుక్కుపోవడమే కాదు, నిజంగా భయం వేసి ఒళ్ళు నిండా కూడా మనకి గగుర్లు పొడుస్తుంది అంటారా, అది చెప్పాలన్నా అంత భయంకరంగా ఉంది అని చెప్పొచ్చు. అంటే ఏం జరుగుతుంది? ఇంత గూడు పుటాని చేస్తారు, ఇంత అన్యాయం, ఇంత అక్రమం ఉంటుందా అనేది కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా మన సొసైటీలో జరుగుతున్న అక్రమాల గురించి అయ్యో పాపం అనుకుంటూ దీన్ని ఎలా అరికట్టాలి అని చూసాం. కానీ ఈ వార్త, ధర్మస్థలిలో జరిగిన వార్త వింటూ ఉంటే అసలు వెన్నింట వణుకు పుట్టడం కాదు కదా, అరికాళ్ళ కింద భూమి కూడా వణుకుతుందేమో అనిపిస్తుంది. భూతల్లే విలవిలలాడిపోయి కన్నీరు కార్చే వార్త అని చెప్పుకోవచ్చు ఇది. నిజంగా అక్కడ కర్ణాటకలో భూతల్లి ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ఎంత ఏడ్చిందో, ఎంత కన్నీరు పెట్టుకుందో, ఎంత గర్భశోకమో ఆమె పొందిందో అనేది కూడా అర్థమవుతుంది వాస్తవంగా. ఎందుకంటే అక్కడ 100 మందికి పైగా, ఇప్పుడు దాదాపు 500 మందికి చేరుకుందనుకోవచ్చు, 100 మందికి పైగా మహిళలను, పురుషులను, చిన్న పిల్లలు స్కూల్ యూనిఫామ్లలో ఉన్నారంటే ఎంత దారుణం అనుకోవాలి. నిజంగా ఇది చెప్తూ ఉంటే, ఈ వార్త వింటూ ఉంటే దీని గురించి చెప్పాలన్నా నిజంగా గుండె తరుక్కుపోతుంది. అంతమందిని చంపేసి పాతి పెట్టడం అనేది, ఆ మంజునాథుడే కొలువు తీరున్నాడు కదా అక్కడ ధర్మస్థలిలో. ఇది ఎక్కడి న్యాయము? ఆయన చూస్తూ కళ్ళు మూసుకొని ఎలా ఉండిపోయారు అనేదే ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది అక్కడ మంజునాథుడే కొలువు తీరున్న ఆ ధర్మస్థలిలో ఇంత ఘోరం ఎలా జరిగింది? ఎవరు చేశారు ఇది? ఎవరు చేయించారు? ఇప్పుడే ఎందుకు బయటికి వచ్చింది? ఇవన్నిటిపైన ఒక మిస్టరీగా తయారైపోయింది ఈ వార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయి భయభ్రాంతులకు గురయ్యి షేక్ చేస్తుంది ఈ వార్త నిజంగా. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, అంటే అది యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు, అది యాక్సిడెంట్ కాదు. కొంతమందికి యాసిడ్ దాడులకు గురైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పైన అత్యాచారాలు, కొంతమందిని కొట్టి చంపేసి, ఇదంతా కూడా ఆలయ ధర్మకర్తలే కొంతమంది చేయించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక 4 రోజులుగా ఈ వార్త అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఒక ఊపుతుందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలి అంటే ఆ శివుడు 3వ కన్ను తెరిస్తే భస్మం ఏర్పడుతుంది అంటారు. కానీ అక్కడున్న శివుడు మరి కళ్ళు మూసుకున్నాడా, లేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడా అర్థం కావట్లేదు. లేకుండానే పోయాడా తెలియదు. కానీ ఆయన లేని స్థలం అంటూ ఉండదు అంటారు. అన్ని చోట్ల ఆయన కొలువు తీరున్నాడు అంటారు. ఇంత పసిపిల్లల ప్రాణాలు బలి తీసుకుంటుంటే ఆ శివుడు ఏం చేశాడో అర్థం కావడం లేదు. ఎలా ఊరుకున్నాడో తెలీదు. మరి ఆ సమయం వచ్చినప్పుడే బయట పెడతాననుకున్నాడో తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం బయటికి తీసుకొచ్చాడు ఈ వార్తని. మరి అక్కడ ఆ ఆలయంలో ఒక స్వీపర్గా పనిచేస్తున్న అతనే బయట పెట్టాడు. ఎందుకు బయట పెట్టాడంటే కూడా పూడ్చింది, వాళ్ళందరినీ కూడా పూడ్చింది అతనే. ఆ మృతదేహాలన్నిటినీ కూడా పాతిపెట్టింది అతనే. ఎందుకు ఇలా చేశాడు, ఎవరు చేపించారు అంటే కూడా పోలీసులు నిలదీస్తే ఆ ఆలయ ధర్మకర్తలే చేయించారు అని చెప్పేసి చెప్తున్నాడు.
ఎందుకు, అసలు ఏం జరిగిందనేది, వాళ్ళు ఎందుకు పాతి పెట్టాల్సి వచ్చింది, అసలు ఈ మిస్టరీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది అనేదే ఇప్పుడు చాలా అంటే చాలా అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఏం జరిగిందనేది కూడా మనమైతే ఒకసారి క్లారిటీగా అందరికీ ఒకసారి వివరించడానికి ట్రై చేస్తాను, నేను వివరిస్తాను. కర్ణాటకలోని దక్షిణ కన్నడలో ఉన్న ధర్మస్థలం ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే సుపరిచితం అందరికీ కూడా. ఈ నెల 3న ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీస్ స్టేషన్కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడు పనిచేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు. హతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్లు, మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కి పడేలా చేశాడు. ప్రస్తుతం మానవ హక్కుల మహిళా సంఘాలు నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ధర్మస్థలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇక్కడ మంజునాథుని ఆలయం అనేది. ఇక్కడి మంజునాథ స్వామి ఆలయము ఏళ్లలో లక్షలాది మంది భక్తులు ఆకర్షిస్తోంది ఇక్కడ ఆలయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తివంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పనిచేస్తూ ఉంటుంది. అత్యంత సాంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాల్లోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక రాజకీయంగా శక్తివంతమైంది. అలాంటి ధర్మస్థల దేవాలయం సూపర్వైజర్లు, నిర్వాహకులపై మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదయ్యింది. ఇందులోని నిజానిజాలు గుర్తించే పనిలో ధర్మస్థల పోలీసులు ఉండగా సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు విభాగం మొత్తం కూడా అప్రమత్తమయ్యింది. ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తాను దళితుడునని 1995 నుంచి 2014 డిసెంబర్ దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక కీలక అంశాలు పొందుపరిచాడు. అంతా ఉలిక్కి పడేలా చేశాయి ఆ వివరాలని చెప్పుకోవచ్చు. మరి ఏం జరిగింది అంటే, ఉద్యోగంలో చేరిన తొలి నాళ్లలో ధర్మస్థల ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వహించా. ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా హేమమైన దారుణమైన నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చింది. పురుషులతో పాటు మహిళలు, బాలికలు, చిన్నారుల మృతదేహాలను తీసుకువెళ్లి సమీపంలో ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాలలో పాతిపెట్టేలా సూపర్వైజర్లు ఆదేశాలు జారీ చేశారు. మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థల ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవిగా భావించా. అంటే నాకు తెలియక నేను అలాగే అనుకున్నాను. అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలకు ఉన్న గాయాలు, ఇతర గుర్తులను చూసి అనుమానించా. దీంతో ఆ మృతదేహాలు ఏమిటి అంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించా. పోలీసులకు చెప్పకుండానే ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని, అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని స్పష్టం కూడా చేశా. ఆగ్రహానికి గురైన వాళ్ళు నన్ను తీవ్రంగా కొట్టారు. తాము చెప్పినట్లు చెయ్యకపోతే చంపేస్తానంటూ బెదిరించారు. ముక్కలు ముక్కలుగా నరికేస్తాం, మీ మృతదేహాన్ని కూడా మిగిలిన వాటిలాగే పెడతాం, మీ కుటుంబాన్ని కూడా ఉండనీయమంటూ వాళ్ళు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించా. కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం, తీవ్రమైన హింసకు సంబంధించి ఆనవాళ్లు కనిపించాయి. మహిళల మృతదేహాల్లో అనేకం వస్త్రాలు కూడా లేకుండా, లోదుస్తువులు కూడా లేకుండా ఉండేవి. వారి శరీరాలపై లైంగిక దాడులకు సంబంధించి గుర్తులు, గాయాలు కనిపించేవి. కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి తీవ్ర రక్తస్రావమై ఉండేవి. 1994 నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు ఎన్నో మృతదేహాలను తీసుకువెళ్ళి ధర్మస్థల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టా. వాటిల్లో 2010లో పూడ్చిన బాలిక మృతదేహం స్కూల్ యూనిఫామ్తో ఉంది. ఆ రోజు సూపర్వైజర్లు నన్ను నేత్రావతి నది సమీపంలో ఉన్న పెట్రోల్ బంకుకు 1/2 కిలోమీటరు దూరంలో ఉన్న ప్రదేశానికి పంపారు. అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించింది. ఆమె వయసు
12 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. ఆమె శారీరకంగా, లైంగికంగా దాడికి సంబంధించిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. యాసిడ్ దాడిలో ముఖం, చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి, గొంతు పిసికి చంపేసిన పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్ళి పాతిపెట్టి వచ్చా. నా సమక్షంలోనూ కొందరిని చంపి సూపర్వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టించారు. 1998లో వారికి ఎదురు తిరగడంతో తీవ్రంగా కొట్టారు. నా ప్రాణంతో పాటు నా కుటుంబ ప్రాణాల కోసం 2014 వరకు ఈ పని చేశా. ఆ ఏడాది డిసెంబర్లో సూపర్వైజర్ల సంబంధీకుడు నా కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో నా ఉద్యోగంతో పాటు ధర్మస్థలం వదిలి కుటుంబంతో సహా పారిపోయా. ఇతర రాష్ట్రంలో తలదాచుకున్నా. నాకు, నా కుటుంబానికి హాని తప్పదనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. అప్పట్లో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇటీవల తిరిగి వచ్చా అని పేర్కొన్నాడు. ధర్మస్థలకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్ళానని పోలీసుల దృష్టికి తెచ్చాడు. అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీశానంటూ కొన్ని ఫోటోలను తన ఫిర్యాదుతో జత చేసి ధర్మస్థల పోలీసులకు అందించాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు. పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తానని పేర్కొన్నాడు. ఆ మృతదేహాలను బయటికి తీసి సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆశిస్తున్నానని, అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తనలో ఉన్న అపరాధ భావం పొందుతుందని సదరు మాజీ పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్వైజర్లతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు ఉన్నట్లు వివరించాడు. ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని, పలుకుబడి ఉన్న వారి నుంచి తమకు రక్షణ కావాలని కోరాడు. పోలీసులు ఆ భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తానని అన్నాడు. ఈ ఫిర్యాదును కోర్టుకు నివేదించిన ధర్మస్థల పోలీసులు న్యాయమూర్తి అనుమతితో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. మరి ఇప్పటి వరకైతే ధర్మస్థలిలో ఏం జరిగింది అని వివరాలు మీకోసము నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక వ్యక్తి అక్కడ క్లీన్ చేయడానికి వచ్చిన వ్యక్తి, అంటే ఒక స్వీపర్గా పనిచేస్తున్న వ్యక్తి కొన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాలలో తన కుటుంబంతో సహా పారిపోయి రావడము, తను బ్రతకడము, ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే తను మనసు ఒక క్షోభను అనుభవిస్తూ ఉంది అని అర్థమయ్యింది. ఇన్ని సంవత్సరాలు నేను ఎన్ని నేరాలు చేశాను, ఎన్ని ఘోరాలు చేశాను, అంటే తాను హత్య చేయడం తన వంతు కాకపోయినప్పటికీ ఆ హత్యకు గురైన వాళ్ళని తీసుకొచ్చి పాతి పెట్టడం అనేది తను చేసిన తప్పే కదా అని తను ఒక మనసు క్షోభతోటి కూడా విలవిలలాడిపోయి మళ్ళీ అదే రాష్ట్రానికి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే తను ఆ రాష్ట్రం నుంచి కూడా పారిపోయి రావడానికి గల కారణం ఏంటి అంటే తన కుమార్తె పైన కూడా వాళ్ళు ఆలయంలో ఉన్న చైర్మన్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ సహాయక సహకారాలు అందించే వ్యవస్థ కూడా వీళ్ళ మీద లైంగిక దాడికి పాల్పడడం. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే పూడ్చిపెట్టారో ఈ వ్యక్తి కూతురు పైనే లైంగిక దాడికి పాల్పడడంతో కూడా భయభ్రాంతులకు గురైపోయి కుటుంబాన్నంతా తీసుకొని దొంగతనంగా పారిపోయి రావడం జరిగింది అని కూడా చెప్తున్నాడు. చాలా క్లియర్గా కూడా తను నమోదు చేసినట్టుగా తెలుస్తుంది కంప్లైంట్ కాపీలో. ఇంకొకటి ఏంటంటే తను ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో, ఎప్పుడైతే తన మనసు క్షోభకు గురవుతూ ఉందో, తప్పు చేశానని ఎప్పుడైతే భావించాడో అప్పటి నుంచి కూడా నరకం చూస్తున్నాను అంటున్నాడు. అదే ఇదితోటి మళ్ళీ కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలిలో అడుగు పెట్టాడు ఈ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అక్కడ అడుగుపెట్టి మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటి అంటే ఎక్కడైతే మరి చివరిసారిగా ఆ మృతదేహాన్ని పాతి పెట్టాడో అక్కడికే వెళ్ళి తవ్వి చూడడము, అక్కడ ఫోటోలన్నీ తీసుకోవడము, ఆ మృతదేహాన్ని వెలికి తీసి మరి బ్యాగులో ఆ ఎముకల్ని వేసుకొని వచ్చి సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము. అంటే సాక్ష్యాధారాలు కావాలి కదా, దేనికైనా నమ్మడం లేదు కదా ఈ రోజుల్లో చట్టము. మరి ఈ వ్యక్తి దాదాపు ఇప్పుడు
130కి పైగా, అంటే కొన్ని వందలాది కూడా ఇప్పటికైతే వచ్చింది 130 అని వస్తుంది, కానీ వందలాది మృతదేహాలను మాయం చేసి పూడ్చిపెట్టిన అఘాంతకుడని కూడా చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి. ఇప్పుడు తను ఇస్తున్న కంప్లైంట్ ఏంటి అంటే కూడా వాళ్ళు లక్షలాది కోటీశ్వర్లు, వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు, అంతమందిని వాళ్ళు మృత్యువాత పడేలా చేసిన వాళ్ళు, అంతమందిని కూడా హత్య చేసిన వాళ్ళు ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కూడా మరి హత్య చేయడానికి చూస్తున్నారు. మాకు ఎప్పటికైనా ప్రాబ్లమే ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించాలి అని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లో తను లొంగిపోవడం జరిగింది. కానీ దీని వెనకాల ఇంకా మిస్టరీగా మారిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఎవరెవరు పాల్పడ్డారు దీనికి, ఎవరెవరు ఎన్ని హత్యలు చేశారు, అసలు ఎవరు చేయించారు, కానీ వీటన్నిటిని కూడా పోలీసులకు తెలియకుండా కనుమరుగు చేస్తున్నారు. దీని వెనకాల రహస్యం ఏముంది, వాళ్ళను హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? కొంతమంది పైన లైంగిక దాడులు కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరికొంతమంది పైన యాసిడ్ దాడులకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. కొంతమందిని మాత్రము గొంతు నులిమి మరీ హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అన్నీ కూడా తను క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఇంత నీచానికి బడిగడుతున్నారు, ఎందుకు ఇంత దుర్మార్గమైన పనికి వాళ్ళు పాల్పడాల్సిన అవసరం వచ్చింది, కర్ణాటక ధర్మస్థలిలో ఏం జరిగింది అసలు అనేది ఇప్పుడు బయటపడేది ఉంది. కానీ ఇది బయటికి రానిస్తారా? మరి అంత పెద్ద ధనికులు, అంత పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళు కదా, అంత పెద్ద కిరాతకులు కదా, వాళ్ళు ఏ విధంగా దీన్ని బయట పెట్టించగలుగుతారు? పోలీసులు ఈ కేసును ఛేదిస్తారా? ఏం జరిగింది అని ఒక తుది నిర్ణయానికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇది మిస్టరీగానే మిగిలిపోతుందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ ధర్మస్థలిలో, వాస్తవంగా చెప్పాలంటే ఆ ధర్మస్థలిలో మంజునాథుడు కొలువై ఉన్నాడు. కానీ ఆ మంజునాథ స్వామినే ఉలిక్కి పడేలాగా చేసిన ఈ హత్యలు ఎంత ఘోరమైనయో చూడాలి. మరి ఆ నీచులందరినీ కూడా బయటికి వెలికి తీసే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ యూనిఫామ్లో కూడా ఆ పిల్లలు ఉండడము, అలా మృతదేహాలను అలా చూడడము, వాళ్ళను పాతి పెట్టడము, అది తలుచుకుంటే కూడా చాలా ఘోరంగా, అంటే ఘోరాతి ఘోరంగా అనిపిస్తూ ఉంది. ఈ చిన్న పిల్లల్ని వాళ్ళు ఏం పాపం చేశారని ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారు వీళ్ళు. అలాగే మహిళలు ఉన్నారు, అందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంత ఘాతుకానికి వీళ్ళు పాల్పడ్డారు అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా ఒక ఉలిక్కి పడేలాగా చేసి భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ వార్త అని చెప్పుకోవచ్చు. ఈ వార్త వెనుక ఉన్న ఆ క్రూరమైన మనుషులు ఎవరు అనేది కూడా బయటికి వెలికి తీసే ప్రయత్నంలోనే పోలీసులు అయితే మరి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. దీనిపైన అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా ఉడుకుదనంగా, అంటే ఇప్పుడు దూకుడు పెంచారని కూడా చెప్పుకోవచ్చు. దూకుడు పెంచి కూడా దీని మీద ఏం జరిగింది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసి వాళ్ళు ఎంత, అంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంత ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు కాబట్టే చర్యలు కఠినంగా తీసుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన రోజులు వచ్చినాయి. చిన్న పిల్లల్ని బయటికి పంపించాలంటే భయం, బడికి వెళ్తున్న పిల్లలు ఇంటికి వచ్చేదాకా భయం, ఇంకొకటి మహిళలు ఇంటికి చేరుకుంటారా లేదా బయటికి వెళ్ళిన వాళ్ళు అనే భయం, గుళ్ళల్లో కూడా రక్షణ లేదు అనే ఒక ఆందోళన, ఇవన్నీ మొదలవుతున్నాయి. అందుకే ఏం జరగబోతుంది, అసలు ఏం నిజాలు బయటికి రాబోతున్నాయి అనే కోణంలో మాత్రం ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడ జరిగిన ఈ సంఘటన ఇంకెక్కడ ఎప్పుడు జరగకూడదని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్కడ జరిగిన దానికి ఇలాంటి దుర్మార్గమైన సంఘటన, నిజంగా ఇంత దారుణమైన సంఘటన మనసును కలిచివేస్తూ ఉంది. కాబట్టి అక్కడ జరిగిన దానికి చాలా బాధను వ్యక్తం చేస్తూ కూడా ఇంకెవరికి ఎప్పుడు ఎక్కడ కూడా ఇలాంటివి జరగకూడదని మనస్ఫూర్తిగా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.